ప్రభువు పేరట అందరికీ వందనాలు. కీర్తనల గ్రంథ ధ్యానము 135 అధ్యాయము 11 వచనం నుండి 21 వచనం వరకు ధ్యానించుకుందాం. అమోరీయుల రాజైన ఓగును హతము చేసెను, కానాను రాజ్యములన్నిటినీ పాడు చేసెను. ఆయన వారి దేశమును స్వాస్థ్యముగాను ఇశ్రాయేలీయులైన తన ప్రజలకు స్వాస్థ్యముగాను అప్పగించెను. యెహోవా నీ నామము నిత్యము నిలుచును. యెహోవా నీ జ్ఞాపకార్థమైన నామము తరతరములుండును. యెహోవా తన ప్రజలకు న్యాయము తీర్చును. తన సేవకులను బట్టి ఆయన సంతాపమునందును. అన్యజనుల విగ్రహములు వెండి బంగారువి, అవి మనుషుల చేతి పనులు. వాటికి నోరుండి పలుకవు, కన్నులుండి చూడవు, చెవులుండి వినవు. వాటి నోళ్లలో ఊపిరి లేసమైన లేదు.